మై ఛానల్ ఎక్స్ప్లోరర్. చాలా లాంగ్ టైం తర్వాత ఒక లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాను. మేమైతే మా మదర్ వాళ్ళ ఇంటికి హాలిడేకి వచ్చాము. గ్లాసెస్ స్టైల్ అనుకుంటారేమో, ఇన్ఫెక్షన్ వచ్చింది. దీని గురించి నేను ఒక షార్ట్ చేస్తాను. సో ఎస్, లెట్స్ బిగిన్ ద వీడియో. మా మదర్ వాళ్ళ ఇంటి ఆనుకుని ఉన్న సైట్ని మా మదర్ ఇలా గార్డెన్లో మార్చుకున్నారు. చమేలి అంటే మాట్లాడి చెప్పు మమ్మీ, దీనిలో రాదు సౌండ్. నాకు అసలే ఇవి కూడా లేవు, అందులో అవి ఉన్నాయి. అవునా, ఏంటమ్మా? అది నేను దగ్గరికి వచ్చి చూపించి చెప్పు. మళ్ళీ ముట్టుక మధ్యలో ఫోటో తీస్తే బాబు ఇలా చూడు. ఇదేంటమ్మా? పారిజాతం అంట. సినిమాల్లో వినడమే, డైరెక్ట్గా చూడడం ఇదే. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మందారం. అండ్ మదర్ ఆఫ్ ఫుడ్స్ అని పిలుస్తారు కదా, ఉసిరి చెట్టు. ఇదిగోండి, స్మెల్ వస్తున్నాయి. నందివర్ధనం అంట. ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇది మనం నార్మల్గా చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, తింటాము ఉప్పు కారాల్లో ముంచుకుని, అదే అన్నమాట. ఇవన్నీ ఎప్పుడు పెద్ద ఎదుగుతాయో మేము ఎప్పుడు తింటామో. ఇదేంటి? మా జే చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు, ఏంటి మొక్క అని. బిల్వపత్రం అంట. ఏంటి నాన్న? ఏం మందారం? పత్తి మందారం అంటే ఎలా ఉంటుంది? ఇది పింక్ కలర్, వైట్ కలర్ లో పోస్తుంది, తర్వాత పింక్ అవుతుంది. ఓ, ఇవన్నీ పువ్వులు కాయలు కాచే టైంకి మళ్ళీ నేను వస్తాను, అప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను. ఎండకాయలు అయిపోయింది. ఇది జామ చెట్టు. మామూలు జామైనా వెరైటీ ఏమైనా ఉందా? తైవాన్ జామ. ఏంటి? తైవాన్ జామ. తైవాన్ జామ అంట. సంవత్సరం అంతా పోతొస్తుందా? మామిడి చెట్టు అంట. మా మమ్మీ నెక్స్ట్ ఇయర్ నుంచి మార్కెట్లో పెడేస్తుంది చూడండి. చెర్రీ జామ అంటే ఎంత ఉంటుంది? చెర్రీలా ఉంటుందా? కలర్ మామూలుగానే ఉండిద్దా? ఓ, రెడ్ గువావా, చెర్రీ జామకాయ. బాబు నీకు అదే నచ్చిందా? ఏమంటారు దాన్ని? మందార పువ్వు. ఓయ్ కన్నమ్మ, వాటర్ వేయవా ప్లాంట్స్కి? ఇదేం చెట్టమ్మా? అదే క్రీపర్. మార్నింగ్ గ్లోరీ. నాకు తప్ప ఈ పేర్లు ప్రపంచంలో అందరికీ తెలిసే ఉంటాయి. ఇది సంపంగి చెట్టు, అదే గ్రీన్ కలర్లో పోస్తుంది కదా, అది మా డాడీకి అయితే చాలా చాలా ఇష్టం. ఎండకి నేల చూడండి దెబ్బకి ఎలా అయిపోయిందో. తెలుసు మొక్క, ఇదైతే అందరికీ తెలుసు. అండ్ వాక్కాయలు చూడండి. చాలామంది మార్కెట్లో దొరికి చెర్రీస్ అనుకుంటారు కదా, కాదు ఇదే అన్నమాట. దీనికి కాసే వాక్కాయలు. ఇంతకుముందు వాక్కాయలను తినేవారు ఆరోగ్యం కొద్దీ, ఇప్పుడు మనకు అనారోగ్యం ఎక్కువైపోయి చెర్రీస్ అని తింటున్నాం అంతే. వైట్ కలర్ సంపంగంట. పూసాక చూడాలి ఎలా ఉంటుందో. నాకైతే ఇవన్నీ అస్సలు ఐడియా లేదు, మా మమ్మీకి బాగానే నాలెడ్జ్ ఉంది మొక్కల గురించి. సో ఎస్, ఇంకా చూసేద్దామా? వైట్ కలర్ మందారం.
వచ్చేసింది అనమాట. మొలక వచ్చేసిందా? అది అలా వాటర్లో పెట్టేసి ఉంచితే కింద ఎయిర్ వచ్చేసింది. ఓ, ఎయిర్ వస్తే ఇక్కడ వేస్తుంది, మొక్క వచ్చేసింది. ఇది చెట్టు అయిపోద్ది ఎప్పుడుకో. అయిపోతుంది. అదిగో వావ్. ఓ, అరటి చెట్టు. చక్కగా ఆకులు తెచ్చుకుని బంతి భోజనం చేసేయడమే. 6 అయిపోయి ఒకటా? ఒకటే వేసాం. ఆ కింద పిల్లకలు వచ్చేసి అయిపోయి మొన్న తీసి పక్కన ఏమన్నారు డాడీ, పక్కన వేద్దామని తవ్వితే మధ్యలో కట్ అయిపోయింది. కుంప లేకపోతే అవడానికి. నువ్వు ఇంకెక్కడి నుంచి అరిటాకుల కోసం పరిగెట్టక్కర్లేదు. ఇది కోవిడ్లోనూ కుంకుడు చేసి తెప్పించుకొని విత్తనాలు కుండీలో వేసొస్తే మొక్క వచ్చింది. అయితే ఇప్పుడు ఇది కుంకుడికాయ చెట్టా? అసలు ఎవరు చూసుండ్రు. కుంకుడు చెట్టు పడేయడం ఇష్టం లేక ఇక్కడ వేసేసాను. కుంకుడు చెట్టు, కుంకుడికాయ చెట్టు ఎవరికైనా తెలుసా? నాకైతే తెలీదు. కుంకుడికాయలు తలకు కూడా ఎప్పుడు అంటుకునే ఇది కాదు. దాని టమాటాల్లో వస్తాయి. అడివి మామిడా? సో ఫైనలీ హియర్ ఇట్ ఈస్ గోరింటాకు చెట్టు. మోస్ట్ అవైటెడ్ వన్ అనమాట. మా బుడ్డోడు పుట్టాక అసలు గోరింటాకు పెట్టుకున్నదే లేదు. ఎందుకంటే వాడు వదలడు కాబట్టి. ఏమో ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ వాట్ డస్ ఇట్ హ్యాపన్స్. సో మేము వీడియో తీసుకునే బిజీలో ఉంటే మా బాబు మాత్రం గడ్డి పీకుతున్నాడు. వాళ్ళ అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్నాడు. బాబు ఏం చేస్తున్నావు? ఇలా చూడు. బాయ్ ఆల్ ఆఫ్ యూ చెప్పు. బాయ్ చెప్తావా? హాయ్ చెప్తావా? హాయ్ చెప్పు. చాలా బిజీగా ఉన్నాడు మా వాడైతే. పాలు సపోటా అందరికీ తెలుసంట, మా మమ్మీ చెప్తున్నారు. బట్ నాకైతే తెలీదు. అమెరికన్ సపోటా. అమెరికాలో కదా కాయలి. అమెరికన్ సపోటా అంట. మామూలుగానే ఉండిద్దా? అంత ఉంటుందా? ఓ, బనానా సపోటా. ఇంకా 1 అవరే ఉంటుంది దీని స్మెల్. ఓ, ఈవినింగ్ టైం పోస్తుంది. 1 అవరే ఉంటుందా? స్మెల్ 1 అవరే. ఎలా ఉంటుంది? గ్రీన్ కలర్లోనే, ఎల్లో కలరా? సంపంగిలానే ఉంటుంది. గ్రీన్ కలర్లోనే పెద్ద పువ్వు. డిసెంబర్ జనవరిలో పోస్తాయి. గొబ్బమ్మల్లో పెట్టుకుంటారు. అవ అలా ఉంటాయి. లెవెండర్ కలర్. ఇదిగోండి వెనిలా ప్లాంట్ అనమాట. దీనికి ఫ్లవర్స్ వస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఎవరి పనిలో వాళ్ళు. మా జయ నంచేయి పట్టుకుని ముద్దు ముద్దుగా తీసుకెళ్తున్నాడు అనమాట. ఎక్కడికి అనుకుంటున్నారా? ఈ సైట్ని 2 ప్లేసెస్ కింద డివైడ్ చేశారు. దానిలో ఈ పార్ట్ అంతా కూడా ఫ్లవర్స్ అన్నమాట కంప్లీట్గా. ఆకు సంపంగి. ఇదైతే నిన్న పూసింది, చాలా బాగుంది. డిఫరెంట్గా రిబ్బన్స్ లాగా. ఆకు సంపంగి ఇది. కన్నయ్య కన్నయ్య ఇదా ఇదా. స్మెల్ చూడు నాన్న, స్మెల్ చూడు. పద. ఏయ్ భలే ఉందమ్మా. అది నేను ఇలా ఆన్లైన్లో చూడడమే. చైనా మందారం ఇది. ఇందులో వైట్ ఉంది, ఎల్లో ఉంది. ఫోటో తీసుకుంటా. ఇది మేఘమాల. మేఘమాల. మేఘమాల పూలు చాలా ఎక్కువ పోస్తుంది. హలో మిస్ మేఘమాల డైలాగ్ విన్నారా? అది ఇదే. మళ్ళీ డాడీ చిన్నప్పుడు చెట్టు. నానమ్మ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారా? నానమ్మ ఇంటి దగ్గర నుంచి కొమ్మ తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తాం. జాజి పూలు. ఇదిగో స్వీట్ లైమ్. ఇది చిన్న స్వీట్ లైమ్, టేబుల్ లైమ్. టేబుల్ లైమా? ఓకే. ఇవన్నీ ఉన్నాయి. ఇదో మొక్క అన్నమాట, పేరు తెలియదు ఇంకా.
మొగ్గలు చూడండి. Hey. చిట్టి చిట్టి గులాబీలు, గుత్తు గులాబీలు అంటే ఎంత బాగున్నాయో కదా, క్యూట్గా. అందరికీ మొక్కలు నచ్చితే మా వాడికి మాత్రం రాళ్ళు రప్పలు నచ్చుతున్నాయి. ఫైనలీ ఆర్ పపాయ ట్రీ 6 months కూడా అవ్వలేదంట, అప్పుడే పోత వచ్చేసింది అంటున్నారు మా మమ్మీ. మళ్ళీ జాజి కోసం రాట్తో వేయించుకున్నాను తండ్రి. అది సన్నజాజి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఎలా ఉందో నాకు అందరూ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే డెఫినెట్గా పెడతాను. అండ్ ప్రతి కంటెంట్ మీకు ఎంతో కొంత యూజ్ అవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.